నీ నమ్మకం కొండంతైతే, నీ ప్రాబ్లమ్ ఆ కొండ ముందు తల వంచాల్సిందే అంట. ఇది నేను చెప్తుంది కాదు. ఆల్రెడీ రామాయణంలో ఉన్నదే. హలో అందరికీ. వెల్కమ్ టు డే 8 ఆఫ్ హనుమాన్ సంకల్ప్. రోజులాగానే అర్లీగా లేచేసి, ఈరోజు అమ్మ చెప్పిన రవ్వ లడ్డుని హనుమాన్ కోసం నైవేద్యంగా చేశాను. యూజువల్‌గా స్వీట్స్ చాలా తక్కువ తినే నేను చిన్నప్పటి నుండి కూడా, మా అమ్మ అనుకుంటది, స్వీట్సే తినని నా కూతురు ఈరోజు ఇన్ని స్వీట్స్ చేస్తోంది అని, హనుమాన్ కోసం ఏదైనా. అండ్ మనం ఏదైనా ఒక పని అవ్వాలని గట్టిగా కోరుకొని, అది అవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం గదా! కానీ హనుమాన్ నుండి మనం నేర్చుకోవాల్సింది సంకల్పం అంటే ఒక కోరిక మాత్రమే కాదు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా. ఆయన శక్తిని తక్కువ చేసుకోకుండా సముద్రం దాటారు. ఆపోజిట్‌లో ఎవ్వరున్నా పట్టించుకోలేదు. ఇదంతా జరిగింది ఆయన హార్ట్ అండ్ సోల్ పెట్టి నమ్మిన రామనామం వల్లనే కదా! మన లైఫ్‌లో ఏదైనా జరగలేదంటే మనం ఓడిపోయామని అస్సలు గాదు. మనం ఇంకా ఎక్కువ కష్టపడాలని. ట్రై చేద్దాం. ఆ హనుమాన్ మన కోరిక జరగడానికి హెల్ప్ చేస్తారు. ఏమంటారు? మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. జై శ్రీరామ్.